వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రీవియస్ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి పార్ట్ 2 డిస్కషన్ చేసినాం. ఈరోజు వీడియోలో నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఎగ్జామ్లో అడుగుతున్నారు, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం. ఈరోజు నెంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. ఇందులో ముందుగా నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇక్కడ చూడండి, ఒకటి క్వశ్చన్ విచ్ ఈజ్ ఫాలోయింగ్ ఈజ్ రేషనల్, క్రింది వాటిలో అకరణీయ సంఖ్య ఏది అని అడగడం జరిగింది. దీనికి సంబంధించి మనం కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ పైన ప్రీవియస్ వీడియోలో డీప్గా డిస్కషన్ చేయడం జరిగింది. విచ్ ఆర్ రేషనల్, విచ్ ఆర్ ఇర్రేషనల్, ఏవి కరణీయ సంఖ్యలు అయితే, ఏవి అకరణీయ సంఖ్యలు అయితే అనేది డీప్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డీప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ క్వశ్చన్సే, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి మోడల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్సే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్స్లో వస్తాయని చెప్పలేము. సో ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్కి సిమిలర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఈజ్ ఫాలోయింగ్ ఈజ్ రేషనల్ అని అడగడం జరిగింది. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో రేషనల్ నెంబర్ ఏది అని అడుగుతున్నారు. ఈ క్రింది వాటిలో అకరణీయ సంఖ్య ఏది అకరణీయ సంఖ్య అవుతుంది? √80 అవుతుందా, √81, √82, √83? ఇట్లా అడిగినప్పుడు నిన్న మనం ఇర్రేషనల్ నెంబర్స్కి, రేషనల్ నెంబర్స్కి డెఫినేషన్ చూసినాం. ఏది రేషనల్ అనుకున్నాం, ఏది ఇర్రేషనల్ అనుకున్నాము. రేషనల్ అంటే మనకు, ఇర్రేషనల్ అన్నప్పుడు మనకు రూట్ ఫామ్లో ఉండాలి కరణీయ సంఖ్య అయితే. కానీ ఇక్కడ మనకు అకరణీయ సంఖ్య, ఏది అకరణీయ సంఖ్య అంటుండు. అకరణీయ సంఖ్య అన్నప్పుడు మరి మనకు కరణీయ సంఖ్య కానిది అకరణీయ సంఖ్య కాబట్టి రూట్ ఫామ్లో ఉండాలి ఆ సంఖ్య. n నాట్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. n నాట్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. n బిలాంగ్స్ టు n కావాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలన్నీ సహజ సంఖ్యలే. 80 సహజ సంఖ్యనే, 81 సహజ సంఖ్యనే, 82 సహజ సంఖ్యనే, 83 కూడా సహజ సంఖ్యనే. ఈ కండిషన్ అప్లికబుల్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రూట్ ఫామ్లో ఉన్నాయి, అన్నిటికీ రూట్ వచ్చింది. సో n అనేది సహజ సంఖ్య అయింది, అన్ని రూట్లలో వచ్చేసినాయి. సో సెకండ్ కండిషన్ ఏంటి? ఇక్కడ n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్, వర్గ సంఖ్య కావద్దు. మరి ఇందులో ఏది వర్గ సంఖ్య? 80 వర్గ సంఖ్యనా, 81, 82, 83? సీక్వెన్స్ నెంబర్స్ ఇచ్చిండు 82, 83 వరకు. సో వర్గ సంఖ్య ఏది? వర్గ సంఖ్యలు మనం ఎట్లా కౌంట్ చేస్తాం? 1 1 జా, 2 2 జా, 3 3 జా, 4 4 జా, 5 5 జా, ఇట్లా కౌంట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 9 9 జా 81 వస్తుంది. సో ఇక్కడ n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. సో ఇది మనకు కరణీయ సంఖ్య కాదు, అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి ఇది కరణీయ సంఖ్యనే. ఇది 82 అనేది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది కూడా కరణీయ సంఖ్యనే. 83 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది కూడా కరణీయ సంఖ్యనే. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంది? అకరణీయ సంఖ్య ఏది? విచ్ ఈజ్ ఫాలోయింగ్ ఈజ్ రేషనల్ అన్నాడు. సో బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. √81 ఈజ్ ద రేషనల్ నెంబర్. √80 ఈజ్ ది రేషనల్, √82 ఆల్సో ఇర్రేషనల్, √83 ఆల్సో ఇర్రేషనల్. సో ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఈజీగా గుర్తుపట్టాలి. ఇప్పుడు √16 ఇచ్చారు అనుకోండి, ఇది రేషనల్ నెంబరే, అకరణీయ సంఖ్యనే అవుతుంది. √100 అకరణీయ సంఖ్యనే, √121 అకరణీయ సంఖ్యనే. సో ఇట్లా రూట్లలో ఇచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వర్గ సంఖ్య వస్తే అకరణీయ సంఖ్య అవుతుంది, వర్గ సంఖ్య రాకపోతే కరణీయ సంఖ్య అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ది
ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది సరైనది? సరైన దానిని మనం ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ ఏమిచ్చిండు? ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. ప్రతి అకరణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య అవుతుంది అంటున్నాడు. మరి ప్రతి అకరణీయ సంఖ్య ఒక పూర్ణ సంఖ్య అవుతుందా? మనం సంఖ్యా వ్యవస్థలో వాటి యొక్క సంఖ్యలు ఏది చిన్న సంఖ్యా వ్యవస్థ, ఏది దాని తర్వాత ఉన్న సంఖ్యా వ్యవస్థ, ఏది దేనికి ఉపసమితి, సబ్సెట్ అని కూడా మనం చెప్పుకున్నాం. మనకు సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి సంఖ్యా వ్యవస్థ యొక్క ఎన్ని ఉన్నాయి? మనకు సంఖ్యా వ్యవస్థలో 4 ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, రియల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏది చిన్న సంఖ్యా వ్యవస్థ? న్యాచురల్ నెంబర్స్ చిన్న సంఖ్యా వ్యవస్థ, దాని తర్వాత సబ్సెట్ హోల్ నెంబర్స్ వస్తుంది, దాని తర్వాత ఇంటీజర్స్ వస్తుంది, సబ్సెట్ రేషనల్ నెంబర్స్ వస్తుంది, సబ్సెట్ రియల్ నెంబర్స్ వస్తుంది. ఇది ఆర్డర్ అన్నమాట. ఎన్ అనేది ఈ హోల్ నెంబర్స్లో పార్ట్ అన్నట్టు. అంటే ఎన్కు సహజ సంఖ్యలకు ఒక 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది. హోల్ నెంబర్స్కి మైనస్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఇంటీజర్స్ వస్తుంది. ఇంటీజర్స్కి ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే రేషనల్ నెంబర్స్ వస్తాయి. రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తే రియల్ నెంబర్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో మనకు ఎవ్రీ హోల్ నెంబర్ అన్నాడు. హోల్ నెంబర్ అంటే ఇది హోల్ నెంబర్ అనేది ఎవ్రీ రేషనల్ నెంబర్. ఫస్ట్ చూడండి, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నాడు. రేషనల్ నెంబర్ అంటే ఇక్కడ వచ్చింది మనకు సంఖ్యా వ్యవస్థ. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అంటున్నాడు. అంటే మనం బ్యాక్ వస్తున్నాం. బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ కాదు. అంటే ఎందుకంటే 1/2 ఉంది. 1/2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. మనకు 1/2 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ మనకు హోల్ నెంబర్ కాదు. సో సంఖ్యా వ్యవస్థలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది పెద్ద సంఖ్యా వ్యవస్థ హోల్ నెంబర్ కంటే. కాబట్టి హోల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్స్లో ఉన్నాయని హోల్ నెంబర్స్లో ఉండవు, హోల్ నెంబర్స్లో ఉన్నాయని రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటుండే? రివర్స్ అంటుండే. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అంటుండే. కాబట్టి ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ కాదు. కాబట్టి ఇది ఆన్సర్ మనకు కాదు. సో ఇక్కడ చూద్దాం, ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అంటుండు. హోల్ నెంబర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది హోల్ నెంబర్. ఇంటీజర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో హోల్ నెంబర్ అనేది ఇంటీజర్కు సబ్సెటే. సో ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ ఎజ్ అన్ ఇంటీజర్. సో ఇది మనకు కరెక్టే. నెక్స్ట్ చూసినట్టయితే ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అంటారు. రియల్ నెంబర్ ఇక్కడ ఉంది మనకు. ఈ రియల్ నెంబర్ ఎవ్రీ రియల్ నెంబర్ ఇంటీజర్ అంటుండు. వెనక్కి వస్తున్నాం. సో ఇది కూడా మనకు రాంగే. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటారు. హోల్ నెంబర్ ఇక్కడ ఉంది. హోల్ నెంబర్ ఇది మనకు. ఈ హోల్ నెంబర్ ఎక్కడికి వచ్చేసింది? మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇటు వస్తుంది. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటారు. న్యాచురల్ నెంబర్ అనేది సంఖ్యా వ్యవస్థలో చిన్న సంఖ్యా వ్యవస్థ. హోల్ నెంబర్ కంటే 0 అనేది ఇందులో ఉండదు, కాబట్టి ఇది దీనికి అవుతుంది. కాబట్టి ఎవ్రీ హోల్ నెంబర్ అనేది న్యాచురల్ నెంబర్ కాదు. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇది కూడా రాంగే మనం. సో ఇక్కడ మనకు ఎవ్రీ హోల్ నెంబర్ అనేది ఎన్, డబ్ల్యూ, ఐ, క్యూ, ఆర్. ఈ ఆర్డర్ మీరు చూసుకున్నట్లయితే ఈజీగా ఇక్కడ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది చూడండి. ఈ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తికమక పెట్టడానికి మనకు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటి అనేది అంటే దీనిపైన మనకు సంఖ్యా వ్యవస్థ పైన పూర్తి అవగాహన ఉంటేనే, సంఖ్యా వ్యవస్థ పైన మనకు పూర్తి అవగాహన ఉంటే మనం దీనికి ఆన్సర్స్ చేయొచ్చు. ఇక్కడ సంఖ్యా వ్యవస్థలో ఎన్ ఉంది, డబ్ల్యూ ఉంది, ఐ ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉంది. ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. వెనక్కి వచ్చినప్పుడు ఎవ్రీ రియల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్ కాదు, కానీ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అవుతుంది. ఇది కాదు. మళ్ళీ ఇది ఇటు రివర్స్ వచ్చినప్పుడు కాదు, ఇది ఇట్లా వెళ్తే అవుతుంది. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకేమిచ్చాడు? ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్ అన్నాడు. సో హోల్ నెంబర్ అనేది ఇంటీజర్ అవుతుంది. ఇంటీజర్లో హోల్ నెంబర్స్తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ బి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 3లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ టర్మినేటింగ్ అని అడిగాడు. ఈ క్రింది వాటిలో ఏది అంతమయ్యే దశాంశము అని అన్నాడు.
ఏది అంతమయ్యే దశాంశము అని అడిగినప్పుడు ఇక్కడ సింపుల్‌గా మనకు మళ్ళీ ఇక్కడ ఆన్సర్స్‌లో ఆప్షన్స్‌లో ఏబీసీడీలు ఇవ్వకుండా ఏబీసీ ఈ 3 కరెక్టే అన్నట్టు ఇచ్చిండు. బీసీడీ ఇచ్చిండు. ఏసీ ఇచ్చిండు. ఏసీడీ ఇచ్చిండు. అంటే అన్నిటిని మనం ఇప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి క్వెషన్ టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అని ఇచ్చినప్పుడు డైరెక్ట్ డివిజన్ చేయకుండా డినామినేటర్స్ మనం హారాలను చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు 25 ఉంది. 25ను మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్‌గా రాస్తే 5 × 5 అని రాస్తాం. రైట్. 18 ఉంది. 18 ఏం రాస్తాం మనం? 6 × 3 రాస్తాం. అగైన్ 6 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 2 × 3 × 3 రాస్తాం. 18. నెక్స్ట్ 20 ఇచ్చిండు ఇక్కడ. 20ని కూడా ఎలా రాయొచ్చు మనం? 5 4 అని రాస్తాం. 5 × 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాబట్టి 4ను కూడా మళ్ళీ 2 × 2 రాసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది 42. 42ను 7 6 రాస్తాం. ఫస్ట్ బిగ్ నెంబర్స్ రాసుకోండి. 7 ప్రైమ్ నెంబర్, ఓకే అట్లే ఉంచుతాం. నెక్స్ట్ 6 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 3 అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ 42కు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది రాసినాం. 18కి ఇది రాసినాం. 20కేమో ఇది రాసినాం. 25కేమో ఇది రాసినాం. సో ఇక్కడ మనం క్లియర్‌గా అబ్జర్వేషన్ ఏం చేయాలంటే డినామినేటర్‌ను మనం ప్రైమ్ ఫ్యాక్టర్‌గా రాసినప్పుడు ఏ ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి? ఇక్కడ 5 మాత్రమే వచ్చింది. ఇక్కడ 2 వచ్చింది, 5 వచ్చింది, 2 వచ్చినాయి. ఇక్కడ 3 వచ్చింది, 2 వచ్చింది. ఇక్కడ 7 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. మరి ఇందులో ఏవి టర్మినేటింగ్, ఏవి అంతమయ్యే దశాంశ భిన్నాలు అని ఈజీగా ఎట్లా చెప్పొచ్చు అంటే డినామినేటర్‌ను గనుక మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్‌లో రాసినప్పుడు ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 5 ఉన్నా ఓకే, 2 ఉన్నా ఓకే, 5తో పాటు 2 ఉన్నా ఓకే. 2 గాని, 5 గాని రావాలి మనకు. ఇవి కాకుండా వేరే నెంబర్స్ వస్తే అవి టర్మినేటింగ్ డెసిమల్స్ కావు. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ 25 డినామినేటర్ 25 ఉంటే టర్మినేటింగే. 20 ఉన్నా కూడా టర్మినేటింగ్. ఎందుకంటే 20లో 5 వచ్చింది, 2 వచ్చింది. 5 వచ్చినా, 2 వచ్చినా ఓకే. ఓన్లీ 2 వచ్చినా ఓకే. ఓన్లీ 5 వచ్చినా ఓకే. 2, 5 2 మాత్రమే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వచ్చింది, మనకు 2తో పాటు 3 వచ్చింది. కానీ మనకు 2, 5 మాత్రమే ఉండాలి. 2, 3 కాదు. కాబట్టి ఇది రాంగ్. 42లో కూడా 7 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. 2 వచ్చిందని చెప్పేసి ఇది టర్మినేటింగ్ కాదు. 2 ఉంటే ఓన్లీ 2నే ఉండాలి. ఓన్లీ 5ఏ ఉండాలి. ఓన్లీ 2 ఆర్ 5 ఉండాలి. 2 అండ్ 5 ఉన్నా సరిపోతుంది. కాబట్టి ఇది కూడా కాదు మనకు. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్‌ది ఓకే అయింది. సి కూడా ఓకే అయింది. బి, డీలు ఓకే కాలేదు. సో ఇక్కడ మరి ఏసీ ఎక్కడుంది ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఏసీ ఆన్సర్. సో ఇక్కడ ఇది మనం ఇట్లా టర్మినేటింగ్ అనేది చూసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఇలా 1/625 ఇచ్చిండు అనుకోండి. ఈజ్ ఇట్ టర్మినేటింగా కాదా? మనం ఎట్లా చెక్ చేస్తాం దీన్ని? 1/625 ఇచ్చినప్పుడు 1/625 ఇస్తే 625ని మనం 25 × 25 రాయొచ్చు. 25 25 625. అగైన్ 25ని 5 × 5 రాస్తాం. దీన్ని కూడా 5 × ప్రైమ్ నెంబర్స్ కంపల్సరీ రాసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ రాసినప్పుడు ఇక్కడ అన్ని 5లే వచ్చినాయి కాబట్టి ఇది కూడా టర్మినేటింగే. టర్మినేటింగ్ కావాలంటే 5 ఉండాలి. 5 ఉన్నా సరే, 2 ఉన్నా సరే, 5 2లు 2 ఉన్నా సరే. వాటితో పాటు వేరే నెంబర్ ఏదొచ్చినా అది టర్మినేటింగ్ కాదు, నాన్ టర్మినేటింగ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఉన్నటువంటి క్వెషన్ ఒకసారి చూడండి ఇది. నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ లయింగ్ బిట్వీన్ 88² అండ్ 89² అని అన్నాడు. అంటే 88² మరియు 89² మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు కలవు? ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? 88ను స్క్వేర్ చేస్తే ఎంతో నెంబర్ వస్తుందో రాసుకొని, 89 స్క్వేర్ చేస్తే ఎంతో నెంబర్ వస్తుందో రాసుకొని, మళ్ళీ వాటి మధ్యన ఎన్ని నెంబర్లు ఉన్నాయో, ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయో రాసుకునేసరికి చాలా టైం టేకెన్ అవుతుంది. ఎక్కువ టైం సమయం తీసుకుంటుంది. అట్లా చేస్తే మనకు ఇట్లాంటి క్వెషన్స్ 1, 2 కంటే ఎక్కువ ఆన్సర్స్ మనం చేయలేము కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. సో మరి ఏం చేయాలి? ఇప్పుడు 88 ఇచ్చిండు, 88 స్క్వేర్ ఇచ్చిండు, 89 స్క్వేర్ ఇచ్చిండు. 2 సీక్వెన్స్ నెంబర్స్ వరుస సంఖ్యలు ఇచ్చిండు.
ఈ వరుస సంఖ్యల వర్గాల మధ్యన ఎన్ని సంఖ్యలు ఉంటాయి, ఎన్ని ఇంటీజర్స్ ఉంటాయి అని అడుగుతున్నాం. సింపుల్, ఇక్కడ ఏం లేదు. ఇందులో 88 స్క్వేర్ ఉంది, 89 స్క్వేర్ ఉంది. ఇందులో చిన్న సంఖ్య ఏది? 88 కాబట్టి 88 ఇంటూ 2 చేయాలి మనం. 88 ఇంటూ 2 చేయాలి మనం. 88 ఇంటూ 2 చేసేస్తే ఎంత వస్తుంది? 8 2 జా 16, 8 2 16, 70, 176 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే 88 స్క్వేర్కు 89 స్క్వేర్ నెంబర్కు మధ్యన 176 ఇంటీజర్స్ ఉంటాయి, పూర్ణ సంఖ్యలు ఉంటాయి. సింపుల్. ఇప్పుడు 9 స్క్వేర్ 10 స్క్వేర్ మధ్యన ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అని అడిగితే 9 2 జా 9 ఇంటూ చిన్న సంఖ్య 9 కాబట్టి 9 2 జా 18 పూర్ణ సంఖ్యలు ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సింపుల్. అది సీక్వెన్స్ నెంబర్స్ 2 ఇచ్చినప్పుడు అది ఈజీగా మనం అట్లా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి. ఓకే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మనం చూసినట్టయితే చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 980 అన్నాడు. 980కి గల విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య. ఎన్ని విభిన్న ప్రధాన కారణాంకాలు ఉన్నాయి ఇక్కడ? విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ఇక్కడ 980కి ఎన్ని విభిన్న ప్రధాన కారణాంకాలు ఉన్నాయంటే, ఇందాక మనం ఇచ్చినటువంటి సంఖ్యలలో విచ్ ఈజ్ టర్మినేటింగ్, విచ్ ఈజ్ నాన్ టర్మినేటింగ్, అంతమయ్యే దశాంశం ఏది, అంతం కాని దశాంశం ఏది అని అడిగినప్పుడు హారాన్ని ఎట్లయితే మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్నామో, ఇక్కడ కూడా 980ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. 980ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసేటప్పుడు 2 టేబుల్ యూనిట్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. మనం డివిజిబిలిటీ రూల్లో చెప్పుకున్నాం. ఆ వీడియో కూడా మీకు పంపించడం జరిగింది. ఆ వీడియోలో ఫస్ట్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ వస్తుంది? ఇది 2 4 9 5 495 2 ఇంటూ 495 వచ్చింది. మళ్ళీ 2 ఇంటూ 495లో 495 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఈ 2 ఇంటూ అట్నే రాసి 495ని మళ్ళీ 5 టేబుల్లో యూనిట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్లో ఇది డివిజిబుల్ అవుతుంది. 5 టేబుల్లో 5 9 జా 45, అగైన్ 5 9 జా 45, 480 మనకి ఇక్కడ ఇక్కడ 490 వస్తుంది. 2 ఇంటూ 490, 2 ఇంటూ అగైన్ మనం ఏం రాయొచ్చు దీన్ని? 490 980ని 490 2 ఇంటూ 490 రాసినాం. 490 తర్వాత దీన్ని 10 ఇంటూ 49 రాయొచ్చు సింపుల్గా ఉండడానికి. 10 ఇంటూ 49 రాసినప్పుడు 2 ఇంటూ 2 అనేది ప్రైమ్ నెంబరే, ప్రధాన సంఖ్యనే. 10 కూడా ప్రధాన సంఖ్యనే కాబట్టి 2 ఇంటూ 5 10 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 2 ఇంటూ 5 రాసినాం. 49 కూడా ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 7 ఇంటూ 7 రాసినాం. సో ఇక్కడ మనం ఈ 49 ఏదైతే ఉందో 49ని మనం 480ని 980ని ఎలా డివిజన్ రాయగలిగినాం మనం? ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 7 అన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఈ రకంగా రాయగలిగినాం. రాసినప్పుడు మరి ఎన్ని విభిన్న ప్రధాన సంఖ్యలు వచ్చినాయి? 2 2 వచ్చినాయి కాబట్టి ఇది 1 2 కింద తీసుకుంటాం. 5 ఒక 5 వచ్చింది, ఒక 7. ఎన్ని విభిన్న ప్రధాన కారణాంకాలు వచ్చినాయి? 3 వచ్చినాయి. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి. ఇక్కడ విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధంగా ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత అన్నప్పుడు లబ్ధం ఏమి? ఇది విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధం ఇది. ఇందులో విభిన్న ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉన్నాయి అని అంటే మనకు 3 ఉన్నాయి. 2 ఒకటి ఉంది, 5 ఉంది, 7 ఉంది. అంటే డిఫరెంట్గా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి మన ఆప్షన్ 3. ఇక్కడ ఒకసారి చూడండి. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 sevens ఇన్ ద నెంబర్ 764723 ఈజ్. సరే, సంఖ్య ఎంత అని ఉండను, అది ల్యాక్స్లలో ఉందా, కోట్లలో ఉందో, ల్యాక్స్లో, క్రోడ్స్, మిలియన్స్ ఎందులో ఉంది? ఓకే.
764723 అను సంఖ్యలో 2 ఏడ్ల స్థాన విలువల మధ్య భేదం అన్నాడు. స్థాన విలువల మధ్య భేదము అన్నప్పుడు మనకు స్థాన విలువలు ఏమన్నా ఇప్పుడు 7 ఉంది, 6, 4, 7, 2, 3 రాసినాం. ఇది మనకిచ్చినటువంటి సంఖ్య. ఇందులో 7 ఎక్కడుంది? ఇక్కడొక 7 ఉంది, ఇక్కడొక 7 ఉంది. 2 7s ఉన్నాయి. ఈ 7 ఎక్కడుంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్. 7 lakhsలో ఒక ప్లేస్ వాల్యూ ఉంది. కాబట్టి ఇది 7 lakhs. దాని ప్లేస్ వాల్యూ 7 lakhs. అంటే 7 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్. 5 డిజిట్స్ ఉన్నాయంటే 5 జీరోస్. ఇక్కడ ఈ 7కి ప్లేస్ వాల్యూ ఎంత? 700. 700. ఇది సబ్ట్రాక్షన్ చేసేస్తాం. సబ్ట్రాక్షన్ చేస్తే 0, 0, 3, 9, 9, 6. ఇది ఎక్కడొచ్చింది మనకు? ఇక్కడొచ్చి ఏ ఇస్ ద ఆప్షన్. ఏలో వచ్చింది. సో ఇక్కడ మనకు ఇది 699,300 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఈరోజు సంఖ్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మీ ముందు ఉంచడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ టాపిక్ చెప్పినటువంటి ఆ క్వశ్చన్స్ కావచ్చు, ఇంకే క్వశ్చన్స్ ఉన్నా వాటిని ఎట్లా మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనే దానిపైన డిస్కస్ చేయడానికి మీకు కంటిన్యూగా వీడియోస్ పెడతాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.